సో బేసిక్‌గా నేను మార్కెట్ రీసెర్చ్ అంటారు కదా! అలాంటిది ఏమైనా చేద్దాం అన్నట్టు చిన్న ట్రైల్ ఒకటేసిన. దాంతో నాకు అర్థమైంది ఏందంటే, నేను ఎన్నో సార్లు కవర్ చేయనీకి ట్రై చేసిన. ఏంటి? ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే కొంటున్నారో మెయిన్‌గా కాస్ట్‌లీ బండ్లే అంటే 20,00,000 అండ్ అబోవ్ పెట్టామనుకో డజంట్ మేక్ సెన్స్. అదే గాని 20,00,000 బిలో పెడితే ఇట్ మేక్ సెన్స్. ఎలా అంటే యాక్చువల్‌గా రీసెంట్‌గా ఒక కేస్ స్టడీ వచ్చింది. దాంట్లో బెంగుళూరు అనే సిటీలో దగ్గర దగ్గర 400 బండ్లు అంటే కార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఎంజీ కామెట్ అని ఒక బండి ఉంది కదా! 400 వెహికల్స్ పర్ మంత్ వాళ్ళు సేల్ చేస్తున్నారు. మన హైదరాబాద్ ఎంత సేల్ చేస్తుంది? 40 మాత్రమే సేల్ చేస్తుంది. అసలు వాళ్ళు ఎందుకు కొంటున్నారు అని తెగ చూస్తే అక్కడ వాళ్ళకి ట్రాఫిక్ జామ్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు నీ ఆఫీస్‌కి పోవాలంటే గంట, వాళ్ళకి 2 గంటలో 3 గంటలో అయితా ఉంటుంది. కాకపోతే మన హైదరాబాద్ కూడా నెక్స్ట్ బెంగుళూరు అని న్యూస్‌లు వింటానే ఉన్నాం. ఓపెన్‌గా చెప్పాలంటే నేను ఒక కాలిక్యులేషన్ చేసి చూసిన. దాంట్లో ఒక బైక్ కొనే అతను దానికంటే బెటర్ ఇన్వెస్ట్‌మెంట్ కార్ కొనేసుకోవచ్చు. అండ్ ఇది నంబర్సే ప్రూవ్ చేస్తున్నాయి. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ నేను బేసిక్‌గా 2 వెహికల్స్ రిఫరెన్స్ తీసుకుందాం. ఒకటి వచ్చేసి బైక్ నేను 1,40,000 అనే ఒక ప్రైస్ పెట్టుకున్నా. అండ్ కార్ వచ్చేసి ఎంజీ కామెట్‌లో మనకి బేస్ మోడల్ 7,00,000కి వస్తుంది. సో మనం ప్రస్తుతము దాని యొక్క ప్లానింగ్‌తో మనం ముందుకు పోయి చూద్దాం. అసలు నంబర్స్ ఏంటి? ఎట్లా వర్కౌట్ అయిద్ది? మంత్లీ ఒకవేళ డ్రైవింగ్ డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నాది ఎవ్రీడే అప్ అండ్ డౌన్ ఒక 40 కిలోమీటర్స్ వస్తుంది. అప్ డౌన్. ఒకవేళ బైక్ మైలేజ్ కానీ 40 కింద కన్సిడర్ చేసుకుందాము. అండ్ కార్ ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్ ఎంజీ కామెట్ ఉందో అది వాళ్ళు చెప్పడము మనకి 230 చెప్పిన ఐడియల్ సిచ్యుయేషన్స్‌లో 200 వేసుకొని చూద్దాం. మనం ప్రస్తుతం ఉన్న ఏదైతే పెట్రోల్ ప్రైసింగ్ ఉందో 109 రూపీస్ దాన్ని కానీ మనం క్యాలిక్యులేట్ చేస్తే మనం మంత్లీ ఖర్చు పెట్టే అమౌంట్ వచ్చేసి 3,406 రూపీస్ అయితే మనము ఒక బైక్ మీద ఖర్చు పెడతాం 40 కిలోమీటర్స్ మైలేజ్ ఇచ్చే బైక్ మీద. అదే కార్ అనుకో 650 రూపీస్ మాత్రమే మనకి మంత్లీ అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. అది కూడా మనం ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకుంటే. సో బేసిక్గా మనము ఏదైనా బండి కొన్నా కారు కొన్నా తెలిసి తెలియకుండా 10 ఏళ్ళు అయితే కంపల్సరీగా వాడతాం. 10 ఏళ్ళు వాడిన తర్వాత కథ ఏందా అని చూస్తే బైక్ కాస్ట్ అయితే 1,40,000 పెట్టి 10 ఏళ్ళ తర్వాత అమ్ముదామని చూస్తావో ఐదర్ స్క్రాప్ కింద లేకపోతే 10,000 లోపల అమ్మాల్సింది. అదే కారు అనుకో ఎన్నో ఇయర్స్ తర్వాత అమ్మినా కూడా బేర్ మినిమం 1,50,000 నుంచి ఒక 2 lakhs వరకు అయితే మనకి మన పాకెట్లోకి వస్తాయి. మనం కానీ ఇప్పుడు ఫ్యూయల్ కాస్ట్ చూసుకుంటే 10 ఇయర్స్కి మనం ఎంత ఖర్చు పెట్టినామని చూస్తే ఒకవేళ బైక్ మీద 5,98,622 రూపీస్ మనం ఓన్లీ ఫ్యూయల్కి ఖర్చు పెట్టాం. అదే ఒకవేళ కార్ వైపు చూసుకుంటేనైతే 1,59,493 రూపీస్ ఖర్చు పెట్టినాం. ఎంత హ్యూజ్ డిఫరెన్స్ ఉందో చూడండి. టోటల్ ఎక్స్పెన్సెస్ ఒకవేళ కానీ మనం క్యాలిక్యులేట్ చూస్తేనైతే బైక్ వచ్చేసి 5,85,000 చిల్లర వస్తుంది. అదే కార్ కనుకో 7,84,000 చిల్లర అయితే వస్తుంది. సో మనము ఎవ్రీడే ఆ పిచ్చగుండ్ల ట్రాఫిక్లో పడి ఆ పొల్యూషన్కి దానికి దీనికి సేఫ్టీ లేక పోతూ ఉంటాం. అదే కానీ మనం కార్కి పోతే మంచి ఏసీ అండ్ మనకి మ్యూజిక్ కంఫర్ట్ సేఫ్టీ అయితే బైక్ మీద కంపేర్ చేసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఒకవేళ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే నువ్వు ఎంత ఈఎంఐ డిఫరెన్స్ కడతావు. ఒకవేళ నువ్వు బైక్ తీసుకొని 3 years టెన్యూర్ పెట్టావు అనుకో నీకు ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 13% పడుతుంది. అదే ఒకవేళ కార్ అనుకో 8 years టెన్యూర్ పెట్టుకుంటే 9% మాత్రమే మనకి దీని యొక్క ఇంట్రెస్ట్ ఛార్జ్ పడుతుంది. సో ఒకవేళ నువ్వు మంత్లీ ఈఎంఐ వరకు వస్తేనైతే ఎంత కడతావు అంటే బైక్కి 4,211 రూపీస్ అయితే నువ్వు నీ ఈఎంఐ కడుతుంటావు బైక్కి అయితే. అదే కానీ ఈ కామెట్ లాంటి కారు కొంటేనైతే నీకు మంత్లీ ఎంత కడతావు తెలుసా? చాలా బేర్ మినిమం నెంబర్ అది. షాక్ అయితే ఒకవేళ చూస్తే 10,255 అంటే ఒక 6,000 చేంజ్ తోటి మనకి దగ్గర దగ్గర సేఫ్టీ వస్తుంది, మనకి మ్యూజిక్ వస్తుంది, కంఫర్ట్ వస్తుంది అని ముందు ట్రాఫిక్ బోల్డ్ అంత పెరగబోయింది. బెంగళూరు సిటీ అని ఫిక్స్ అయిపోయినాం కాబట్టి ఈ చిన్నపాటి చేంజెస్తో మనకి ఇంత పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే చాలా మంది బైకులు కొనేస్తాం, మనకి మెయిన్గా క్యాలిక్యులేషన్ బాగా మిస్ అవుతుంటాం. ఒకవేళ నువ్వు బైక్ కొంటున్నావే అనుకో ఇప్పుడు అటు తిప్పి 1,40,000 అయితే కట్టేటోళ్ళు చాలా మంది. యాక్టివ్ అనే 1,09,000 అయింది. ఒక 30,000 ఎక్స్ట్రా పెడితే ఆబ్వియస్లీ మనకు ఒక గేర్ బండి వస్తుంది, కంఫర్ట్ వస్తుంది అని మనం అనుకుంటున్నాం. ఈఎంఐ ట్రాప్లో ఆబ్వియస్లీ పడాల్సిందే అటు తిప్పి. కాస్తంత డబ్బులు కానీ నువ్వు ఎక్స్ట్రా కడితే నీ ఇంట్లో ఒక కారు నలుగురు తిరగడానికి కూడా మనకి ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఈ యొక్క కారు కూడా కంప్లీట్లీగా మనకి ఆటోమేటిక్లో వస్తుంది అండ్ బోల్డ్ అనే ఫీచర్లతోనే. దీని మీద ఆల్రెడీ నేను యూట్యూబ్ రివ్యూ చేశాను. అసలు నేను ఎంజీ కామెట్ని ఎందుకు టార్గెట్ చేస్తానంటే ఈ రోజున్న మార్కెట్లో అంత తక్కువ ప్రైస్లోకి ప్రస్తుతం చూస్తున్నైతే ఆ ఒక కారు మాత్రం అవైలబుల్ ఉంది. మరి వాళ్ళు ప్రైజులు మారుస్తారేమో తర్వాత. ప్రస్తుతం అయితే ఇది దీని యొక్క కేస్ స్టడీ. ఎంతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా మందికి కారు కొనాలి ఉంటుంది. కాకపోతే భయం ఏంటి? సర్వీసింగ్ చాలా పెద్ద టార్చర్ అంటారు, మైలేజ్ పెద్ద టార్చర్ అంటారు. అలా అని కొంచెం సేవింగ్స్ తీసి ఈఎంఐ తీసి మనం బైక్ కొంటాం. బైక్ కొనడం తప్పన్నట్లే. కాకపోతే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనది మెట్రో సిటీ హైదరాబాద్ అనేది ట్రాఫిక్ టార్చర్ అని చెప్పుకోవచ్చు. నువ్వు ఏ రూట్లో పోయినా ఆఫీస్కి పోవాలనుకుంటే ఇది మ్యాథమెటిక్స్ చేసి చూస్తే మాత్రం ఇక్కడ ప్రూవ్ అయింది ఏంటి అంటే
చాలా క్లియర్గా కాస్తంత ఈఎంఐ బర్డెన్ని కొంచెం పెంచుకున్న 3000 కానీ 4000 కానీ మనకి ఒక 4 వీలర్ అయితే ఇంటికి వస్తుంది. అండ్ ఎంతోమంది డ్రీమ్ కూడా బైక్ బదులు కార్ అయితే వచ్చేస్తుంది. అండ్ బోలెడన్ని బెనిఫిట్స్ అయితే మనకి కార్తో ఉంటాయి. అండ్ చాలా మందికి ఉంటుంది, నాకు ఒక కార్ ఉంటే అయిపోద్ది కదా, కార్ ఉంటే అయిపోద్ది కదా అని. అండ్ దీనితో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ చిన్న చిన్న కార్లతోటి పార్కింగ్ కానీ ఇలాంటివి కానీ నీకు ఎటువంటి టార్చర్ అయితే ఉండదు. అండ్ రీసేల్ వాల్యూ కూడా చెప్పా కదా, 10 ఏళ్ళ తర్వాత బైక్ పడిపోయేది 2000కో 3000కో. కార్లు ఎప్పుడు అంత డీప్ షిట్కి అయితే పోవు, తక్కువలో తక్కువ 2 లక్షలు లేకపోతే 2,50,000కి అమ్ముతూ ఉంటాం. కాబట్టి ఇది వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే యాక్చువల్గా ఈ 400 వెహికల్స్ ఏదైతే వాళ్ళు అమ్ముతున్నారో, మన హైదరాబాద్ అయితే 40 వెహికల్స్ అమ్ముతుందో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ అవేర్నెస్ చాలా ఎక్కువ ఉంది, మన దగ్గర అవేర్నెస్ లేదు. ఆ అవేర్నెస్ కోసం అనేది మనం ప్రస్తుతం ఈ వీడియోని తయారు చేయడం జరుగుతుంది. మనం కరెక్ట్గా క్లారిటీగా చూస్తే మనది మంత్లీ ఎక్స్పెన్సెస్ అంటే ఫ్యూయల్ ప్లస్ ఈఎంఐ వచ్చేసి మనకి బైక్కి 7,617 రూపాయలు వస్తుంటే అదే కార్కి మాత్రం జస్ట్ 10,880 రూపీస్. అంటే చూడండి 3,650 రూపీస్ తోటి మనకి ఏమేమి బెనిఫిట్స్ వస్తున్నాయి. ఈ యొక్క అవేర్నెస్ చాలా కంపెనీస్ ట్రై చేస్తున్నాయి కానీ చేయలేకపోతున్నాయి. నేను ఎందుకు చేస్తున్నా అంటే నేను కూడా ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ నడుపుతున్నాను, నేను నా కస్టమర్స్ కూడా ఇలా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి కార్తో కూడా ట్రై చేసి చూస్తే ఏంటి బెనిఫిట్ అనేది మనకు తెలుస్తుంది. చాలామందికి ఈ యొక్క నెంబర్స్ తెలియక ఇప్పటికీ షోరూమ్లకు పోయి ఆ 2 వీలర్స్ తీసుకొని, మా ఫ్రెండ్సే ఎంతమంది ఉన్నారో ఆ ట్రాఫిక్లో నానా నరకం చూస్తుంటారు. అండ్ ఇట్లా ఎంప్లాయీస్ని పట్టుకొని ఈ యొక్క క్యాల్కులేషన్స్ చెప్పడం వల్ల బైక్ కొనే పర్సన్ కారు కొని ఫ్యామిలీని తిప్పుకోవచ్చు, పర్సనల్గా మాత్రం నెక్స్ట్ లెవెల్ హ్యాపీగా ఉండొచ్చు. మన లాంగ్ ట్రిప్ వేయచ్చా అంటే ఇక్కడ లాంగ్ ట్రిప్ కాదు టాపిక్, నీ అప్ అండ్ డౌన్ ఇక్కడ మన టాపిక్. ఎందుకంటే బైక్ని వేసుకొని లాంగ్ ట్రిప్ పోవు కదా, ద సేమ్ వే కార్ని వేసుకొని కూడా లాంగ్ ట్రిప్ పోవు. ఎవ్రీడే కమ్యూట్కి బ్యూటిఫుల్ బెస్ట్ ఫ్రెండ్ లెక్క ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఈ 7-8 lakhs బడ్జెట్లో ఇమ్మీడియట్గా ప్లాన్ చేసుకోండి. కావాలంటే నేను ఈ యొక్క ఎక్సెల్ షీట్ నేను ఏదైతే తయారు చేసినో అది మీ అందరికీ ఓపెన్గా స్క్రీన్ మీద పెడతాను, విత్ ఇంట్రెస్ట్ రేట్లు బ్యాంకులు అవన్నీ ఒకసారి చూసుకోండి. నిజంగా క్యాలిక్యులేట్ చూసుకోండి. 110% నీకు 4,000 బెనిఫిట్ తోటి బోల్డ్ అన్ని ఫీచర్లు అయితే నీ జోబులోకి వస్తాయి. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఎంతోమంది నా కమెంట్స్లో కొంతమంది అయితే అన్న నాకు కార్ లేదు కానీ నీ వీడియోలు చూస్తున్నా అంటూ ఉంటారు. బైక్స్ చాలా మంది దగ్గర ఉంటాయి, కాకపోతే క్యాలిక్యులేషన్ చేసి చూడండి, ఇమ్మీడియట్గా నీకు కూడా కార్ వస్తుంది. జస్ట్ ఇమాజిన్ నువ్వు ఒక 4,000 5,000 కడుతున్నావు, దాని బదులు ఒక 3,000 ఎక్స్ట్రా కట్టేసరికి డైరెక్ట్గా కార్ వచ్చి మన ముందు ఉంటుంది. అండ్ దీనివల్ల నాకేంటి బెనిఫిట్ అంటే నాకేం బెనిఫిట్ లేదు, నా కార్స్ ఉన్నాయి, మీ అందరికి కూడా కార్లు రావాలి కాబట్టి. అండ్ దానికి కూడా నేను ఎలక్ట్రిక్ వెహికల్ ఎందుకు పుష్ చేస్తున్నా అంటే దీనిలో సేవింగ్స్ అవుతున్నాయి. అదే ఒకవేళ నేను కానీ ఐసీ ఇంజిన్ ఏదైతే నార్మల్ పెట్రోల్ అండ్ డీజిల్తో నడుస్తుందో పెట్టుబడి మీద పెట్టుబడి పోతానే ఉంటుంది. కంపారిజన్లో ఒకవేళ చూస్తేనైతే ఎలక్ట్రిక్ వెహికల్ వర్సెస్ ఒకవేళ ఇంజన్ వెహికల్ చూస్తేనైతే ఆబ్వియస్లీ మనకు ఫ్యూయల్ దగ్గర బోలెడంత సేవ్ చేసే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ముందే చెప్తున్నాను, ఏదైతే ఈ కార్లు చెప్తున్నా కొనమని 10 lakhs బిలో ఉంటే మనకు బోలెడంత బెనిఫిట్ బైక్తో కానీ కంపేర్ చేస్తే. అండ్ టైం లైన్ వచ్చేసి 10 ఏళ్ళ వరకు చెప్తున్నాను నేను.